అందరికీ నమస్కారం. సూపర్ సండే సూపర్ డిస్కషన్ జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. సండే అంటే మనం ఎంటర్టైన్మెంట్ డేగా జరుపుకునేవారం. పిఎంసిలో వచ్చే జ్ఞానసభతో ఎన్లైటన్మెంట్ డేగా అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ జరుపుకుంటున్నాం. ఎంతోమంది ప్రముఖులు ఎన్నో సాధనలు చేసి, ఎన్నో పరిశోధనలు చేసి, వారు తెలుసుకున్న ఆ అనుభవ జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తున్న ఆధ్యాత్మికవేత్తలతో ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. రైట్? ఎన్నో అద్భుతమైన విషయాలు ఒక్కొక్క చర్చ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. మనం చాలామంది ఏమంటారంటే, ఏదైనా ఇబ్బందులు అనుభవిస్తున్నప్పుడు నా కర్మ అంటారు. అసలు కర్మ అనేది ఉందా? కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి? కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు నేటి జ్ఞాన సభలో చర్చ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ చర్చలో మనతో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. అందులో మొదటగా యోగా, ఇంటర్నేషనల్ యోగా ఎక్స్పర్ట్గా, క్రయాన్ ఆర్ట్స్లో వరల్డ్ రికార్డ్ హోల్డర్గా, సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్గా ఉన్నటువంటి శివప్రసాద్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్కారం. గత 20 సంవత్సరాల నుండి జ్యోతిష్య శాస్త్రము ద్వారా అందులోని ఆధ్యాత్మికతను అందిస్తున్నటువంటి శేషగిరిరావు గారు. నమస్కారం సార్. మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఎన్నో తెలుగు పుస్తకాలకు చక్కని డిటిపి మరియు ప్రింటింగ్ని అందిస్తూ సేత్ వర్క్షాప్స్లో కీలక పాత్ర పోషిస్తున్న సేత్ కౌన్సిలర్ రామాచారి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. మీ అందరికీ ఈనాటి జ్ఞాన సభ కర్మ ఫలితాలు, కర్మ ప్రక్షాళన చర్చకు స్వాగతం, సుస్వాగతం. రామాచారి గారు, చెప్పండి, కర్మ అంటే ఏంటి? అసలు కర్మలు ఉన్నాయా? చాలామంది కర్మలు అనేటివే లేవు అంటూ ఉంటారు. ఈ కర్మ అనేది మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం కాబట్టి, ఈ భూమి మీద ఈ జన్మ కొనసాగించడానికి, ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక ఇంధనం లాంటిది మానవ జీవితానికి. అంటే మన జన్మ కారణమే కర్మ అంటారా? ఈ కర్మ అనే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, కర్మ అంటే పని. సింపుల్గా చెప్పాలంటే కర్మ అంటే పని, కర్మ కాదు. ఆ కర్మ కాదు, పని. కర్మ అంటే ఒక కర్మ చేశాము, ఆ కర్మకు తగిన ఫలితం ఉంటుంది చూసారా, అది ఈ కర్మ అనుకుంటూ ఉంటాం. ఆ ఫలితం మంచిగా వచ్చింది అనుకోండి, సరిగా మనకు ఉపయోగపడేదిగా వచ్చింది అనుకోండి, ఫలితము బాగుంటుంది. ఆ ఫలితం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏదైతే పని చేస్తున్నామో, చేసిన దానికి తగిన ప్రతిఫలం ఏదైతే పొందుతున్నామో దాన్నే కర్మగా మనం పిలుస్తూ ఉన్నాం. రైట్. చాలామంది కర్మలు అనేటివి లేవు, మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అలా అంటూ ఉంటారు. ఇప్పుడు కర్మలు ఉన్నాయనేది సత్యం, కర్మలు ఉన్నాయనేది సత్యం. ఎట్లయితే ఇది సత్యమో కర్మలు లేవనేది కూడా సత్యం. ఈ రెండింటిని ఏకకాలంలో ఎవరైతే తెలుసుకుని ఉంటారో వాళ్ళు ఎన్లైటెండ్ మాస్టర్. ఒకవైపు ఉంది, ఒకవైపు లేదు. రైట్. పారాడాక్స్ లాగా. ఎస్. వండర్ఫుల్ అండి. శేషగిరిరావు గారు, అయితే ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ జ్యోతిష్యంలో ఒకసారి చెప్తాను నేను. సరే, వాడికి అంటే అందరం మనకి లౌకిక భాషలో అందరం చెప్పగలుగుతాం, కానీ జ్యోతిష్యంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఏదైతే మనం ఒక దోష పరిహారాలు అనేది ఒకటి ఏదైతే కంపల్సరీ ఆ పార్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఖచ్చితంగా మనకి ఈ కర్మశాస్త్రం మీదే ముడిపడి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే లౌకికంగా కర్మ అంటున్నారు, మేము జ్యోతిష భాషలోకి వచ్చేప్పటికి శాపం అంటున్నాం. శాపం. సో ఆ కర్మ యొక్క రియాక్షన్ అనేది ఇక్కడ మనం శాపంగా చెప్తున్నాం. ఓకే. సో అది 1వ భావం, 5వ భావం, 9వ భావం, ఇలా 3 భావాలు ఉంటాయి. అంటే 1వ భావం అనేది ఏంటంటే ప్రస్తుతం నువ్వేం కర్మ చేస్తావు అనేది. ఓకే. సో 5వ భావం అనేది ఏంటంటే నువ్వు పూర్వజన్మలో ఏం పాపం చేసి వస్తావు అనేది. సో 9వ భావం అనేది ఏదైతే ఉంటుందో తర్వాత జన్మలో నువ్వేం చేస్తావు అనేది, దాన్ని మనం ఇక్కడ ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మలు అంటున్నాం. ఓకే. సో దాన్ని బట్టే మన పూర్తి ఇదంతా కూడా ముడిపడి ఉంటుంది, మనం చేసేది ఏదైనా సరే ఆ విధానం అనేది అంతా కూడా. సో దాన్ని బట్టి మనం రెమెడీ అనేది, అంటే వీడు ఈ పాపం చేసి వచ్చాడు కాబట్టి మనం ఇది క్రియ ఆచరిస్తే వీడు కొంతవరకు మెరుగుపడతాడు అనేది. సో అది అందులో ఖచ్చితంగా కర్మ అనేది అంటే దానికి లేదు అనేది, అంటే ఇప్పుడు నిప్పు తెలిసినవాడు ముట్టుకున్నా కాలుతుంది, తెలియనివాడు ముట్టుకున్నా కాలుతుంది. కర్మ అనేది ఎప్పుడు అంతే, అది నాస్తికుడికైనా ఒకటే ఉంటుంది, ఆస్తికుడికైనా ఒకటే ఉంటుంది. లేదు అనుకుంటే ప్రతిదానికి ఒక రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ అనేది మనం ఫలితం అంటున్నాం. సో సత్కర్మలు ఆచరించామనుకోండి సత్ఫలితం వస్తుంది, దుష్కర్మలు ఆచరించామనుకోండి దుష్ఫలితం వస్తుంది. అంతేకాదు కర్మకి ఫలితం లేదు అని చెప్పడానికి అయితే ఎట్టి పరిస్థితిలో లేదు.
కర్మ ఒక యాక్షన్ ఉంటే ఒక రియాక్షన్ కంపల్సరీ ఉంటుంది. అది ఉంటుంది, నమ్మినా నమ్మకపోయినా. నమ్మకపోయినా అది దాన్ని మనం మార్చడానికి లేదు. ఆ ఫలితం అనేది అది ఎప్పుడో ఎలా అనుభవిస్తా అంటే ఆ తర్వాత మళ్ళీ మనం తర్వాత చర్చించుకున్నప్పుడు వస్తుంది. రైట్. సో ఖచ్చితంగా అయితే మీరు ఇక్కడ ఈ ఫలితానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది, కర్మకైతే ఫలితం ఉంటుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. అంటే ఫలితాన్ని చూస్తున్నాం కానీ కర్మ లేదనేది కొట్టిపడేస్తున్నాం. కానీ ప్రతి ఆ కర్మ బట్టి మీకు ఇది వస్తుందని మనం గ్రహించట్లా. అదే అంటే ప్రతిది ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ కర్మను బేస్ చేసుకునే జరుగుతుంది అంతేగా అనేది మీరు చెప్తున్నది అర్థమవుతుంది సార్. అవును. అంటే ఇప్పుడు ఫలితాన్ని చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, కానీ దాని వెనుకాల కర్మే కారణం అనేది నమ్మట్లేదు. అంతేగా. వండర్ఫుల్ పాయింట్ సార్. శివప్రసాద్ గారు. స్వామి, కర్మ లేదు, కర్మ అనేది అసలు ఆ కాన్సెప్టే లేదు అనే మాట ఎట్లా ఉంటుందంటే, నేను బురదలో ఉన్నాను కానీ నాకు చెడు వాసన లేదండి అంటే నడవదు కదా. అచ్చా, బురదలో ఉన్నా చెడు వాసన లేదు. చెడు వాసన లేదు అనేది ఎట్లా పొంతన కుదరని మాటను కాలంలో ఉండి గమనించాలండి. కాలములో ఉన్నప్పుడు కర్మ ఉండాల్సిందే ఉంటుంది కూడా. ఓకే. ఎందుకంటే స్వామి, కర్మ సిద్ధాంతం ఎప్పుడు కూడా డ్యూయాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. ద్వంద్వత్వం అంటే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అంటారు. అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునే విధానము, తెలుసుకోబడేది. ఈ బహుళత్వం ఉన్నది అంటే కర్మ ఉన్నట్టే లెక్క. ఓకే. ఎందుకంటే స్వామి, రెండవ అనుభవమే కదా కర్మ. మరి రెండు అంటేనే కర్మ ఉన్నట్టు. మనమేమో రెండులో ఉండి కర్మ లేదంటే అంటే ఎట్లా? ఇప్పుడు స్వామి చెప్పినట్టు లేదన్నా ఉండి తీరుతుంది అది. అందుకే స్వామి దీన్ని కార్యకారణ సిద్ధాంతము అన్న కర్మ సిద్ధాంతమే, పునర్జన్మ సిద్ధాంతము అన్న కర్మ సిద్ధాంతమే, కాస్ అండ్ ఎఫెక్ట్ సిద్ధాంతం అన్న కర్మ సిద్ధాంతమే. కర్మ ఉంది స్వామి. నువ్వు మనస్సుగా ఉన్నావా, నీకు కర్మ ఉన్నట్టే లెక్క. కాలంలో ఉన్నవాడు మనస్సుగా ఉంటాడు, మనస్సుగా ఉన్నవాడు ద్వైతాన్ని చూస్తాడు, బహుళత్వాన్ని చూస్తాడు, వాడికి కర్మ ఉన్నట్టే లెక్క. మరి లేదు లేదు అనేవాళ్ళు ఎక్కడున్నట్టు? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. సార్, ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకుందాము ఉదాహరణకి. ఒక వ్యక్తి బద్ధకస్తుడు, పొద్దున్నే లెగవాలంటేనే కష్టం ఆయనకి. 8 9 లెగవటం ఆయన అలవాటు. ఇంకొక వ్యక్తి పొద్దున్నే 5 గంటలు లేచి వాకింగ్ చేసి, రన్నింగ్ చేసి, కాలకృత్యాలు చేసుకొని చేసేటటువంటి వ్యక్తి. ఇద్దరు ఒక చోటనే ఉన్నారు, ఒక కాలంలోనే ఉన్నారు, ఈ జనరేషన్లోనే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. కానీ ఆ ఇద్దరికి ఒకరోజు ఒక పని పడింది. పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకి ఊరు వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ ఎక్కి ఒక ప్రదేశానికి వెళ్ళాలి. వీళ్ళిద్దరికీ సేమ్ పని పడింది, సేమ్ పని, సేమ్ ప్లేస్లో ఉన్నారు. అయితే సహజంగా మరి ఎవరైతే బద్ధకస్తుడు ఉన్నాడో వాడు పొద్దున్నే లెగవటానికి ఏమనుకుంటాడు, చాలా కష్టంగా లెగుస్తాడు, లెగవటే కష్టంగా లెగుస్తాడు. మరి లెగిసిన తర్వాత ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఆటో స్టేషన్కి వెళ్ళేసరికల్లా ఆటో వెళ్ళిపోయింది, ఆటో లేదు. వెళ్ళిపోయేసరికల్లా వాడు ఇంకా బాధ వేసింది వాడికి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలా, ఆ రైల్వే స్టేషన్కి, బస్ స్టేషన్కి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది ఎక్కడ కర్మరా బాబు, నేను పొద్దున్నే లెగటం ఏంది కర్మ, ఇంత దూరం కష్టపడి వస్తే ఇక్కడ ఆటో దొరకలేదు నాకు, కష్టపడవచ్చు, ఆటో కూడా వెళ్ళిపోయింది, మరి ఇక్కడి నుంచి ఇంకా నేను నడుచుకుంటూ పోవాలి అని తనను దాన్ని తిట్టుకుంటూ ఈ కర్మ అనుభవించలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి స్టేషన్కి వెళ్ళాడు మొదటి వ్యక్తి. ఇంకొక వ్యక్తి సేమ్ అదే పని కదా, ఆయన పొద్దున్నే లెగవాలి, లెగిసేటప్పుడు ఇబ్బంది పడతాడా? ఏ ఇబ్బంది, హ్యాపీగా లెగుస్తాడు. లెగిసి ఇక్కడ దాకా ఆటో కోసం వచ్చాడు, ఆటో మిస్ అయిపోయింది, ఆటో దొరకలేదు, ఆయనకి ఎట్లా దొరకలేదు, ఈయనకి దొరకలేదు, ఈయనకి మిస్ అయింది. ఆటో మిస్ అయినప్పుడు ఏమనుకుంటాడు, రోజు వాకింగ్ చేసేవాడిని, జాగింగ్ చేసేవాడిని, మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు యూజ్ చేసుకుంటా, ఇది యూజ్ చేసుకుంటా, నేను వాకింగ్లో వెళ్తా, నేను జాగింగ్లో చేస్తా, నేను హ్యాపీగా జాగింగ్ చేసుకుంటూ స్టేషన్కి వెళ్ళిపోయాడు ఆయన. మొట్టమొదటి వ్యక్తి ఏమో ఇది ఎక్కడ కర్మరా బాబు అని చెప్పేసి అనుభవిస్తూ వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి ఏమో అదే సేమ్ పని, ఇద్దరికి ఒకటే పని, రెండో వ్యక్తి ఆ పనిని హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది అంటారా కర్మ అనేది? అక్కడ ఒక శక్తిని బట్టి ఉంటుంది, ఆయన జ్ఞానాన్ని బట్టి ఉంటుంది, ఆయన అవగాహనని బట్టి ఉంటుంది. వండర్ఫుల్. శివప్రసాద్ గారు, మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు కాలంలో ఉన్నప్పుడు ఉంది అంటారు, అసలు కర్మే లేదు అన్న వాళ్ళు ఏ తత్వంలో ఉన్నట్టు? స్వామి, ఒకటి కర్మ లేదన్న వాళ్ళైనా, కర్మ ఉన్నదన్న వాళ్ళైనా ద్వైత అనుభూతిలో ఉంటే కర్మ ఉన్నట్టే లెక్క స్వామి. ఇప్పుడు మనం గదిలో ఉన్నాము, బయట ఒక వస్తువు ఉంది, బయట ఉన్నవాడు వస్తువుని చూస్తాడు, లోనున్నవాడు వస్తువుని చూడలేడు, కానీ వస్తువు మాత్రం ఉంది. ఓకే.
కర్మ ఉండి తీరుతుంది స్వామి. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లాలో ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వలెంట్ అండ్ అపోజిట్ రియాక్షన్ కదా. మరి అది నమ్మి పరీక్షల్లో రాసి 2 మార్కులు తెచ్చుకున్నది ఎరక కానీ కర్మ లేదంటే ఎట్లా? అందుకే ఒకటి గుర్తుంచుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు కాలంలో ఉన్నావా అంటే నువ్వు మనస్సుగా ఉన్నట్టే. నువ్వు మనస్సుగా ఉన్నావా, నువ్వు బహుళత్వము ద్వైత అనుభూతిలో ఉన్నట్టే. దీనిలో ఉన్నావంటే కర్మ ఉన్నట్టే. ఎందుకంటే స్వామి, ద రికార్డెడ్ ఎక్స్పీరియన్స్ అంటే అనుభూతి చెందబడ్డ అనుభవము ఏదైతే ఉంటుందో ఆ మెమరీయే సబ్కాన్షియస్లో కర్మగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీరు అడిగారు ఇంతకుముందు రామాచారి గారితో మాట్లాడుతున్నప్పుడు, మనస్సు బట్టి కర్మనా కర్మను బట్టి మనస్సు అంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టే. ఎందుకంటే ఇది ఒక సైకిల్ అండి, దీన్ని కాలచక్రము, అలా సైకిల్ లాగా వెళ్తూ ఉంటారు. 100% కాలచక్రం అంటారు. ఇంకో మాట కూడా మనము ధృవీకరించాలి. రామాచారి గారు చెప్పినట్టు కర్మ ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఎందుకంటే కాలములో ఉండి మనస్సుగా ఉన్న వాళ్ళకి కర్మ ఉంది, కాల రాహిత్యములో ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి కర్మ లేదు. ఎందుకంటే స్వామి ఒకటి స్వామి అడ్వాన్స్డ్ చదువుకోవాలి. మరి కాలంలో ఉంటే మనస్సుగా ఉంటే 2, 3, 4 ఉన్నాయి, కాల రాహిత్యంలో ఉంటే ఉన్నది ఒక్కటే, రెండవది లేనప్పుడు కర్మ లేదు. నేను మీకు చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను స్వామి. అంటే వీరి శేషగిరిరావు గారి యొక్క మాటను కూడా ప్రోత్సహిస్తూ దానికి సహకారిగా మాట్లాడుతున్నాను. పితృదోషాలు అంటారు స్వామి, చాలా వారికి తెలుసు. ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాము, పెళ్లి కాకపోయినా సంతానం కాకపోయినా పితృదోషాలు ఉన్నాయని మాట అంటారు కదా. సరే, ఇంత పితృదోషాలు అంటున్నారే, మరి సరే డబ్బులున్న వాళ్ళు దీనికోసం కార్యక్రమాలు చేసుకుంటారు. పాపం గుడిసెలో ఉన్న నిరుపేద పితృదోషాల కోసం చేసుకోకుండా ఎట్లా అని చెప్పి ఆ విచారంతో శాస్త్ర అభ్యాసము చేస్తుంటే ఆధ్యాత్మ రామాయణంలో ఉత్తరకాండలో ఒక మాట చదివానండి. రామగీతాం పఠన్ భక్త్యా యహ శ్రాద్ధే భోజయే ద్విజాన్ తస్యతే పితరః సర్వే యాంతి విష్ణో పరంపదం అనే మాట చదివాను. దీనిలో ఏముందంటే, ఎవరైతే శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ద్విజులు అంటే బ్రాహ్మణులు భోజనము చేసేటప్పుడు రామగీతను పఠనం చేస్తారో వాళ్ళ పితృదేవతలకి శాశ్వత విష్ణులోకం అంటే సాల్వేషన్ అంటే ముక్తి దొరుకుతుందని అన్నారు. ఇదేదో బాగుంది కదా అని చెప్పి రామగీత చదివితే స్వామి ఎక్కడ పితృ అన్న పదమే లేదు. రామగీతలో పితృ అన్న పదం. పితృదోషం పోవాలంటే శ్రాద్ధ కర్మలలో ద్విజులు అన్నము తినే భోజనము చేసేటప్పుడు రామగీత పఠనం చేయమని ఉంటే దాని లోపలికి వెళ్తే ఆత్మజ్ఞానం తప్ప ఏమీ లేదు. గీత అంటేనే జ్ఞానము, ఆత్మజ్ఞానం. అర్థమైంది ఏంటంటే దోషాలన్నీ కూడా ద్వైత భావనలోనే ఉన్నాయి. ఈ ద్వైత భావనయే కర్మ. ఎప్పుడైతే నిన్ను నీవు విముక్తి చేసుకొని ఆత్మజ్ఞానివై సదా ఆత్మస్థితిలో నిలబడితే రెండవది లేనప్పుడు కర్మ లేదు. అందుకే కర్మ ఉందంటే ఉంది, లేదంటే లేదు. వండర్ఫుల్ అసలు ఎక్స్ప్లెనేషన్. శేషగిరిరావు గారు చెప్పండి, మనకు వంశపారంపర్య కర్మలు ఉంటాయి, దేశ కర్మ ఉంటుంది, ఊరికి కూడా ఒక కర్మ ఉంటుంది, విశ్వానికి ఒక కర్మ ఉంటుంది అంటారు. ఇన్ని రకాల కర్మలు ఉంటాయండి? ఇంతకు చెప్పినట్టు ఏ కర్మకైనా ఏ ఫలితమైనా ఉంటుంది. అయితే మనకి పురాణ గ్రంథాల ప్రకారం చెప్పినట్టయితే కనుక ఒక ఏదైతే ఫస్ట్ యుగం ఉందో సత్యయుగం అనేది ఏదైతే ఉందో లేదా కృతయుగం అనేది ఏదైతే ఉందో ఆ కృతయుగంలో చేసిన పాపాలు అయితే కనుక మొత్తం యావత్ భారతానికి లేదా యావత్ ప్రపంచానికి అంటుతాయని చెప్పి అప్పుడే ఉంది. తర్వాత దానికి వచ్చేప్పటికి ద్వాపర యుగానికి వచ్చేప్పటికి ఏంటంటే ఆ గ్రామం వరకు అని. సో ఆ తర్వాత వచ్చేప్పటికి అదే రాష్ట్రం వరకు. ఆ తర్వాత వచ్చేప్పటికి మనకి త్రేతాయుగంలోకి వచ్చేప్పటికి ఆ గ్రామం ఏదైతే ఉంటుందో ఆ గ్రామంలో వాళ్ళందరికీ కూడా చుట్టుకుంటుంది అని చెప్పి. కానీ ఇప్పుడు కలియుగంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికి వాళ్ళు వారి కుటుంబం వంశం వరకు ఆ రకమైన కర్మ ఫలితాన్ని అనుభవించి తీరుతుంది అని. అయితే ఇవన్నీ మనకి నిజము అబద్ధం అనేది పక్కన పెడితే కనుక ఏ సత్కర్మైనా సరే మనిషిని రక్షింపజేస్తుంది. అది రాజు కూర్చున్న రాజుకు కూడా సత్కర్మలు ఉండాలి. అంటే ఎప్పుడైతే మనకి రాజు మంచివాడైతే ప్రజలు మంచివాడవుతాడు, రాజు గుడ్డివాడైతే మనము గుడ్డివాళ్ళం అవుతాం. సో రాజే తప్పుడు పనులు చేస్తుంటే మనకేమొచ్చింది? అసలే మన మనసు కోరికలు పుట్ట. అంటే చేయాల్సిన వాళ్ళే సరిగ్గా లేనప్పుడు మనం ఎందుకు, మనం ఉన్నా లాభం లేదనే దృక్పథంలో. అందుకని ఇక్కడ మనం ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఖచ్చితంగా ఎవడు పాపం చేసినా కర్మ అనుభవించి తీరాల్సిందే, ఏ స్టేజ్లోనైనా తప్పదు. రైట్. సో అలా ఏం చెప్పినట్టు ఏంటంటే మళ్ళీ అక్కడ మనసే. మీకు ఒకటే గుర్తుంచుకోండి, దేనికైనా సరే దేనికైనా సరే వెనకాల ఉండేది ఎప్పుడు కూడా మనసే. ఇక్కడ 4 కళ్ళు కూడా మీరు నీలం బట్టలు వేసారు, నేను నీలం బట్టలు వేసారు, అంటే స్నఫ్ కలర్ వేసారు, ఇలా అన్ని గుర్తించుకుంటున్నాం. కానీ ఇదే ఈ మనసు ఏం చేస్తుందంటే
మీ మీద నాకు మమకారం ఉందనుకోండి, అబ్బా ఆయనకి అసలు ఎక్సలెంట్ అంటున్నాం. మీ మీద నాకు క్రోధం ఉందనుకోండి, ఏదో చేసుకొచ్చాడు అంటాం. సో ఈ మనిషిని కనుక మనం వ్యామోహ రహితంగా చేస్తే ఓకే అప్పుడు సత్కర్మలు ఆచరించగలిగే సత్తా వస్తుంది. ఎప్పుడైతే ఇది వ్యామోహంలో చిక్కుకుంటుందో, నా అనేవాడి భ్రమలో పడుతుందో, అప్పుడు ఖచ్చితంగా మీరు దుష్కర్మలే చేస్తారు. సో అందుకని మనసు అన్నది ఎప్పుడు కూడా చాలా ప్రధానం. అంటే ఈ జన్మలో మనసే తప్ప వంశపారంపర్యంగానో తల్లిదండ్రుల నుండి వచ్చిన కర్మలు అనేది లేవంటారా? అలా అనడానికి లేదు. అంటే ఆ తల్లిదండ్రులు కూడా ఇలాంటి పాపకర్మలు చేస్తుండే కదా మనకు కూడా వచ్చే అంటున్నాను నేను అనేది. వాళ్ళు కూడా అక్కడ ఆ మనసుని వాళ్ళు బంధించుకోలేకపోవడం వల్లే కదా. ఇప్పుడు తల్లిదండ్రుల నుండి కర్మలు వచ్చేటి నిజమైతే, కొంతమంది తల్లిదండ్రులు ఎలా కొంతమంది వాళ్ళ పిల్లలు అద్భుతంగా ఉంటారుగా. అది కానీ ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది కూడా పురాణంలోంచి తీసుకున్న కథే చెప్పండి. సో ఆయన చాలా ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో ఆయన అనేక దాన ధర్మాలు చేశాడు. సో విస్తృతంగా దేవాలయాలు కట్టించాడు, బోన యజ్ఞ యాగ క్రతువులన్నీ కూడా నిర్వహించాడు. అయితే ఇంకా అవసాన దశలో ఉండగా ఆయనకి కుష్ఠరోగం వస్తుంది. అప్పుడు చాలా వెలుపల ఆడిపోతాడు, నేను ఇన్ని పుణ్యాలు చేశాను కదా, మరి నాకేంటి ఇలాగ వచ్చిందని చెప్పి ఒక ఆశ్రమంకి వెళ్ళి అక్కడ మన మునిని సేవ చేస్తే అప్పుడు ఆయన దివ్యదృష్టితో చెప్తాడు, నువ్వు అంతా ఇప్పుడు చేసావు మంచి పనులు, కానీ అదే కిందటి జన్మలో ఏంటంటే నువ్వు కిరాతకుడివి, ఒక బ్రాహ్మడు మొరపెట్టుకుని నాకు కొత్తగా పెళ్ళయింది అని వదిలిపెట్టమన్నా కూడా నువ్వు వదిలిపెట్టలేదు. అయితే చివరికి ఏంటంటే ఆ చచ్చిపోయే ముందు ఎవరైతే ఇందాక కిరాతకుడు అని చెప్పుకున్నామో, నువ్వు ఇప్పటికైనా జ్ఞానం వచ్చి అప్పుడు చేసింది ఏంటి అంటే ఒక శిథిలమైన దేవాలయాన్ని ఈయన జీర్ణోద్ధారణ చేస్తాడు. ఆ పుణ్యం వల్ల ప్రస్తుతం అయితే ఇక్కడ ముందు భోగాలు అనుభవించాడు, కానీ ఆ పాపాలన్నీ ఆయన కుష్ఠరోగంలో వచ్చాయి. సో కర్మ అయితే తొలగల. అంటే ఎంత మంచి కర్మలు చేస్తున్నప్పటికీ కూడా పాప కర్మలు ఉంటే అది అది ఇంకో రూపంలో బలి చేస్తుంది, ఏదైనా కొద్ది కాలమే. రైట్. సో అంటే ఇప్పుడు దేశ కర్మ, రాష్ట్ర కర్మ ఉన్నప్పుడు ఒక మంచి సత్కర్మాలు చేసిన వ్యక్తి కూడా అందరితో పాటు అనుభవించాల్సి. అంతేగా ఇప్పుడు మనకి ఇవాళ చూస్తున్నాం, సరైన సకాలంలో వర్షాలు లేవు. ఆ వర్షాలు లేకపోవడం అనేది ఎందుకు వచ్చింది? దేశంలో పాప భారం పెరిగింది కాబట్టి వస్తుంది అంటున్నాం. అంటే అంటారా వాతావరణ ఈ పరిస్థితులు కూడా మనుషుల కర్మ వల్లనే? అది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తాడు, యజ్ఞము అంటే హోమక్రతువులు ఆచరించడం కాదు, నీ మనసుని కరెక్ట్గా యజ్ఞకర్త. అంటే మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం, అమ్మ ఈతో నేను చేసుకోవడం ఒక యజ్ఞం అయిపోయిందని. యజ్ఞము అంటే మనం బంధించుకుని క్రతువు ఆచరించడం. ఓకే. సో ఆ యజ్ఞం అంటే ఇవాళ ఎవరికైతే మనకి సత్కర్మాచరణ లేదు కాబట్టి అది రాజే కాదు, ప్రజలు కూడా మరి తక్కువ మంది ఉన్నారు కదా ఆ పుణ్యం చేసేవాళ్ళు. ఓహో అచ్చా. కానీ వానలకి కారణం ఎవరని చెప్తున్నాం? యజ్ఞం అని చెప్తుంది. యజ్ఞం అంటే ఏంటి? కేవలం క్రతువులు కాదు, మనం కూడా మానసికంగా నిష్టగా ఉండటం, అది సరైన యజ్ఞం. ఓకే. సో అందుకని ప్రతి చోట కూడా మీరు ఎన్ని రకాల పుస్తకాలు పఠించినప్పటికీ కూడా జపము, తపము, ధ్యానము మించిన యోగం లేదు. రైట్. వీటన్నిటికీ ముందు ఏది ఉంటుంది? మనసు ఉంటుంది, తర్వాత జ్ఞానం ఉంటుంది. మనసు ఎప్పుడైతే ఉంటుందో జ్ఞానం అప్పుడే వస్తుంది. అంటే ఇప్పుడు మనసు వల్లనే ఇవన్నీ అంతేగా సృష్టి చేయబడ్డాయి, ద్వంద్వాల వల్ల సృష్టి చేయబడ్డాయి. అందుకే మనస్సాక్షి అంటాం మనం. అది కూడా దెబ్బతిందంటే ఇంకెందుకు? రైట్, వండర్ఫుల్ సార్. రామచారి గారు మీరేమంటారు? కర్మ అంటే మనం బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శిక్ష కాదు, శిక్షణ. శిక్ష కాదు, శిక్షణ, ట్రైనింగ్. కర్మ అనేది ట్రైనింగ్. ఓకే. మనం ఏదో ఒక జ్ఞానం తెలియదు, దాని గురించి ఉండే ట్రైనింగే కర్మ. రైట్. ఒక సబ్జెక్ట్లో విశేషమైనటువంటి జ్ఞానం వస్తూ ఉంటుంది. రైట్. వంశపరమైనటువంటి కర్మలు అని అనుకుంటున్నాము. మా తాతగారి దగ్గర 1 కోటి రూపాయలు ఆస్తుంది అనుకోండి, మా నాన్నగారికి 1 కోటి రూపాయలు ఆస్తుంది. అది నేను తీసుకుంటానా లేదా మనవడిగా? ఉంటే తీసుకోవడమే మంచి కర్మ అంట. ఒకవేళ ఆయన అప్పులు ఉన్నాయి, మన దగ్గరకు వచ్చే వరకు అవి లేకపోతే, ఇప్పుడు ఆయన ఆస్తులుంటే తీసుకుంటే ఆయన అప్పులు చేస్తే అప్పులు కడతా ఉంటాము. ఇప్పుడు నా కుటుంబంలో మా నాన్నగారికి మా తాతగారికి ఏవైతే ఆస్తులు నాకు వాటా కావాలని చెప్పి మనం తీసుకుంటూ ఉన్నామో, అలాగే ఈ ఆత్మ అనేది ఎక్కువ శాతం ఒకే కుటుంబంలో జన్మలు తీసుకుంటూ ఉంటుంది. ఆ తాత ఎవరో కాదు, గతంలో ఉన్నటువంటి తాత నేనే అక్కడ పుట్టుంటా. నేను అక్కడ పుట్టి సరిగాని పనులన్నీ చేసి సరిగాని కర్మలన్నీ చేసి మళ్ళా చనిపోయి ఇదే కుటుంబంలో ఒక మనవడిగానో ముని మనవడిగానో నేను మళ్ళీ పుట్టే. అదేంటి? సంచిత కర్మ. అది ఆ జన్మలో చేసినటువంటి సంచిత కర్మ ఇక్కడ ఈ జన్మలో ప్రారంభంగా తయారైంది. ఓకే. ఎస్. మరి ఎప్పుడైతే ఇది ఆ జ్ఞానం లేదో, ఇది నేను చేశాను కాబట్టి నాకు ఈ కర్మ వచ్చింది, నేను అప్పటి పాత్రలే మళ్ళీ ఇప్పుడు రీప్లే చేస్తున్నాను తప్ప వంశపారంపర్యంగా క్యారీ ఫార్వర్డ్ అయ్యేది ఏం లేదంటారా?
అది వంశపారంపర్యంగా క్యారీ ఫార్వర్డ్ అయితేనే కదా ఇప్పుడు ఇక్కడ తీసుకునేది. మనం క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాం సార్. మనం మనతోనే అవుతున్నాము, కర్మ అవుతుంది. ఈ కర్మ కూడా క్యారీ ఫార్వర్డ్ ఇప్పుడు అవుతుంది. మీరు ఇందాక అన్నారు ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000 వస్తాయి, అక్కడ బాగానే ఉంది. తాతల వరకు కోట్ల రూపాయలు ఉన్నాయి, మా నాన్న వరకు ₹1,00,00,000 ఉన్నాయి, నా దగ్గరకు వచ్చే వరకు ఏం లేవండి. దీన్ని ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి నేను? సరే ₹1,00,00,000 ఉంది, నేను అనుభవించాలి అనుకున్నాను అనుకోండి, ఇంకో జన్మలో నేను ఉంటాను. ఇప్పుడు అయిపోయింది అనుకోండి, అంటే అది మీది ఏదైతే ఈ ₹1,00,00,000 యోగం మీకు భగవంతుడు ఇచ్చాడో మీ పాట అక్కడితో అయిపోయింది. అంటే వాళ్ళు చేసినవన్నీ అక్కడికి అయిపోయి అయిపోయి ఆయన నా వరకు ఏం రాలేదు. అంటే అంతేగా. నేను ఎట్లా అర్థం చేసుకోవాలి? అది కన్నా నాకు వచ్చేప్పుడు దాన్ని ఇంకా అనుభవించడానికి నాకు లేదు, నా కర్మ. అంటే నా నా కర్మ కర్మేనా? అంతేగా, మీ కర్మ అది. వాళ్ళ కర్మ కాదు. కాదు. స్వామి దీంట్లో 2 ఉంటాయి స్వామి. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మీరు అడిగారు ఇంతకుముందు ఏమని, సామూహిక కర్మ, దేశ కర్మ ఇవన్నీ అన్నారు, వ్యక్తిగత కర్మ అన్నారు. ఓకే, చిన్న లాజిక్ స్వామి. నేను అందరిలో ఒకటినై ఉన్నానంటే వ్యక్తిగత కర్మ, నాలో అందరూ ఉన్నారంటే సామూహిక కర్మ. ఓకే, మళ్ళా సామూహికంగా కూడా కర్మ ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, 10 మందిలో నేను ఒకటిని అంటే నీ వ్యక్తిగత కర్మ. ఓకే, 10 మంది నాలోనే ఉన్నారని కోణంలో చూస్తే సామూహిక కర్మ, కర్మ ఒకటే. రైట్. ఒకటి గుర్తుంచుకోండి, తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. 100% నిజము. ఎందుకంటే స్వామి, మనం ఇంతకుముందు అనుకున్నాము, ద రికార్డెడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సబ్ కాన్షియస్ ఈజ్ కాస్. ఓకే, అది కారణము, ఇది కార్యము. ఒక అనుభూతిని, ఒక సందర్భాన్ని, భయాన్నో ధైర్యాన్నో, ఒక ఉద్వేగాన్ని నువ్వు అనుభూతి చెందావంటే అది మెమొరీగా పడిపోతుంది, అదే కర్మ అవుతుంది. దీనిలో 2 స్వామి. మనం అనుభూతి చెందింది, మన దేహము కూడా అనుభూతి చెందుతుంది కదా. ఇప్పుడు మా సోదర సమానులు రాములు గారు ఉన్నారు, చాలా రోజుల తర్వాత కలిస్తే దేహం అంతా కంపించదా? ఎస్. అంటే ఆనందము దేహాన్ని కంపింపజేసినట్లు దుఃఖము కూడా దేహాన్ని కంపింపజేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎక్కడైతే ఆ వైబ్రేషన్స్ నీలో ఆవహించి ఉన్నాయో నీ డిఎన్ఏలో కూడా ఆ జ్ఞానము చొచ్చిందని లెక్క. అది నీ పిల్లలకు వెళ్తుంది, నీ ఆత్మలో ఆ అనుభూతి చొచ్చినప్పుడు నీతో పాటు వెనకకు వస్తుంది. సార్ ఓకే, ఇప్పుడు కర్మను ఎలా తప్పించుకోవాలి, ప్రక్షాళన గురించి మాట్లాడదాం. నాకు ఇప్పుడు ఇక్కడ అందరికి క్లారిటీ రావాల్సింది ఏంటంటే, తాతలు మన తండ్రుల వరకు ఆస్తిపాస్తులు అన్నీ అద్భుతంగా ఉన్నప్పుడు మన జనరేషన్ నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏం మిగలేదు, ఇది ఎవరి కర్మ? ఒకవేళ అక్కడ బాగా పేదరికంలో ఉన్న నా జనరేషన్కి వచ్చేటప్పటికి అద్భుతంగా ఉన్నారు, ఇది ఎవరి కర్మ? ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా, నీవు గతంలో పొందిన అనుభూతి నీ డిఎన్ఏ ద్వారా ఆత్మావై పుత్రనామాసి అంటారు. ఓకే, నువ్వు నీ కొడుకు వేరే కాదన్నట్టు లెక్క, నువ్వు నీ సంతానం వేరే కాదన్నట్టు. అంటే డిఎన్ఏ పడితే ఎవరి బిడ్డనో ఎవరి కొడుకో చెప్తలేరా? ఇన్ ద సేమ్ వే నీ అనుభూతులు జన్యువుల్లో చొచ్చి అది డిఎన్ఏలో జ్ఞానంగా చొచ్చి నీ పిల్లలకు వెళ్తుంది. 2 కారణాలు తప్పకుండా ఉంటాయి. ఓకే, ఇటు నా దేహాన్ని కన్నా నా తల్లిదండ్రుల కర్మలు నాతో ఉంటాయి, ఈ దేహంలో చొచ్చిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కర్మలు ఉంటాయి. 2 సాధ్యమే. ఓహో, 100% స్వామి. చూడండి, ఇంతకుముందు బట్టతల గురించి లేదా షుగరు లేదా బీపీ ఏదైనా అనుకోండి, వంశపారంపర్య వ్యాధులు అంటారండి. అంటే మానవ ఆదిలో వెంట్రుకలు రాలిపోవడం లేదే. సరే, ఎక్కడనో నీళ్ల ప్రభావమో విటమిన్ లోపమో ఏదో ఒక పరంపరలో ఎవరికొకళ్ళకు వెంట్రుకలు రాలిపోయినాయి అనుకోండి, అయ్యో రాలిపోయినాయన్న భయాన్ని అనుభూతి చెంది, రాలిపోయిన తనాన్ని అనుభూతి చెంది గుర్తుంచుకున్నాడు కదా, అదే డిఎన్ఏలో వచ్చింది, పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎస్, మనం రిపీటెడ్గా అనుకొని దాన్ని మెమరీగా స్టోర్ అయింది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటారు, జన్యువుల్లో చొచ్చుకుపోతుంది స్వామి. అందుకే ఒకటి గుర్తుంచుకోండి, మన ఇదే జ్ఞాన సభలో గత కార్యక్రమంలో చెప్పాను, ద బ్యూటిఫుల్ థింగ్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. రైట్, ద ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. వెన్ యూ యాక్సెప్ట్ ఎనీథింగ్, అది నీలో అనుభూతిగా ఉండిపోదు. రైట్, తప్పించుకోలేం కానీ అంటకుండా చేసుకోగలడానికి యాక్సెప్టెన్స్ తో సమ్మతించడము, స్వాగతించడము, అనుమతించడము, స్వీకరించడము, మనలో తాదాత్మ్యము చెంది కరిగించేయడము. అదే వెంట్రుకలు రాలినప్పుడు తొలిసారి కనుక ఆ వ్యక్తి పర్వాలేదు ఇది జీవనగతిలో మార్గం అనుకుంటే దాని గురించి ఎక్కువ మర్మరింగ్ ఉండకపోతుండే కదా. రైట్, అరిషడ్ భీతి చెందడం వల్ల రికార్డ్ అయిపోయింది, అది పిల్లలకు అయింది. అందుకే మన అనుభూతి జన్యువుల ద్వారా డిఎన్ఏ ద్వారా మన సంతతికి వెళ్తుంది. మన అనుభూతి
ఈ మనస్సు దేహాన్ని వదిలినప్పుడు ఆత్మ ద్వారా వేరే జన్మలకు కూడా వెళ్ళిపోతుంది. రెండూ ఉంటాయి స్వామి, ఓకే రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కటి గుర్తుంచుకోండి, కర్మ నుంచి తప్పించుకోలేరు. రైట్. ఒక గారడీ మాటలు, బూరడి మాటలు, మోసపూరిత మాటలు చెప్పే ఒక వ్యక్తి వాళ్ళ ఇంటి ముందరికి, అంటే తప్పుడు మాటలు, ఏదో బుట్టలు వేసే మాటలు మాట్లాడి అందరినీ బుట్టలు వేసుకొని పని చేసుకునే ఇంటి దగ్గరకు ఒక వ్యక్తి ఉదయం లేవగానే యమదూతలు వచ్చారట. వచ్చి, బాబు మేము రికవరీ సెక్షన్ డిపార్ట్మెంట్, మా బాస్ పంపించాడండి, ఈ రికవరీ ఫైల్లో నేటి రోజు మొదటి పేరు మీద ఉందని చెప్తే వీడికి గారడి మాటలు చెప్పడం అలవాటు కదా, ముద్రకిచ్చి బుజ్జగించి ఇంత దూరం వచ్చినారు, కాస్త చిక్కడ పాలు తాగిపోండి అని చెప్పి ఆ పాలలో గట్టిగా జాజికాయ నూరి పాలు పోసినారండి. వాళ్ళు తాగారట. కాస్త మత్తుగా ఉందయ్యా, పడుకుంటామా అంటే పడుకున్నారట దూతలు. లేచిన తర్వాత వీడు ఏం చేశాడు, పడుకున్నంతలో ఆ మొదట ఉన్న పేరుని కాస్త చెరిపేసి పుస్తకంలో చివరిన వాడి పేరు రాసుకున్నారట. ఏదో స్మార్ట్ అలవాటు, బుట్టలో వేయడం అలవాటు కదా, చివరికి రాసుకున్నారట పేరు. యమదూతలు లేచి ఏమన్నారట అంటే, బాబు నీ ఆతిథ్యానికి సంతోషపడ్డామయ్యా, మా నియమాన్ని తప్పి ఇక మొదటి నుంచి రాము, చివరి నుంచి వస్తామని చెప్పి మళ్ళీ వీడే మొదటికి వెళ్ళిపోయినాడు. అంటే ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎన్ని బూరడీలు గారడీలు బుట్టలు వేసే ప్రయత్నాలు చేసినా కర్మ తప్పదు. రైట్. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యు లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్, కర్మాస్ విల్ బి డిసాల్వ్డ్. వండర్ఫుల్. దీన్ని బట్టి మనం అంగీకరించాలనేది అర్థం చేసుకోవాలి. ఏమంటారు? అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. నేను కర్మ అనుభవిస్తున్నాను, ఇది నా కర్మనే అని తెలుసుకోవడం ఎలా, ఏ బేస్ మీద తెలుసుకుంటాం? ఇప్పుడు సారీ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు జీవితంలో ఒక సమస్య ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, భర్త సరిగా లేడనో, పిల్లలు సరిగా లేరనో, తల్లిదండ్రులు సరిగా లేరనో, జీవితం సరిగా లేదనో ఏదో సమస్య ఉంది. ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఒప్పుకోము. మనం ఒప్పుకోకుండా గారడీ చేసి వెనకాల పేజీలో సారి చెప్పినట్లు రాయాలని చూస్తూ ఉంటాం. ఆ జీవితాన్ని అంగీకరించాలి, మళ్ళీ అది అట్నుంచి బిగిన్ అవుతుంది. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఆ లైఫ్ని, ఆ పరిస్థితుల్ని, ఆ సిచ్యువేషన్ని అంగీకరిస్తామో, అంగీకరించి ఉండటం ద్వారా ఏమవుతుందంటే దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాము. పాఠాలు నేర్చుకొని ఆ కర్మని అధిగమించగలుగుతాం. అంటే సార్ ఇప్పుడు ఇబ్బందులు బాధలు ఎదుర్కొంటున్నాము అంటే కర్మలు అనుభవిస్తున్నట్టేనా? కర్మని మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో అది ఖచ్చితంగా డబ్బు సమస్యలు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు. ఇందాక సార్ చెప్పినట్టు ఇంకొకటి కూడా చెప్పారా, బట్టతల అనేది పరంపరగా వచ్చేదై ఉండొచ్చు, ఈ జన్మలో పదే 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 అనుకుని ఉండొచ్చు. అవును, అదే ఇప్పుడు అందుకే మన పూర్వజన్మ సిద్ధాంతానికి వచ్చేప్పటికి ప్రాథమికంగా ఇప్పుడు కూడా మొట్టమొదటి చెప్పే విషయం ఏదైతే ఉంటుందో, మీరు పోయే అంత్య జన్మలో దేని గురించి అయితే దుఃఖిస్తారో, లేదా దేని గురించి కోరుకుంటారో, మళ్ళీ దానికోసమే మళ్ళీ మీరు పుడతారు అనేది. సో ఈ మోక్షం అనేది ఎందుకని చెప్తున్నాం, ఏ కోరికలు లేకపోతే మీకు మోక్షం అంటున్నాం. కోరికలు ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారుగా. మరి ఈ కోరికలు ఉండకపోతే ఎట్లా సార్? ఇప్పుడు మనకిప్పుడు అందరికీ అందించాలన్న కోరికే కదా ఇది మనది. దీన్ని మనం కర్మాచరణే అంటాం, దీన్ని మనం సత్కర్మాచరణ అంటే. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఏదైతే ఉందో, ఇప్పుడు మనం 10 మాటలు చెప్పాం. ఈ 10 మాటల్లో మనం కనీసం 5 ఆచరిస్తే కనీసం సగం మంచిగా ఉన్నట్టే. ఓకే. ఇవి విని ఇంకో 2 మారారు అనుకోండి, మనకి ఫలితం వచ్చినట్టే. ఓకే. సో ఇక్కడ మనకి ఏమంటాము, మనకి సివిల్ స్కోర్ పెరిగితే కనుక లోన్లు ఇస్తామని వాళ్ళు వెంటపడతారు. ఇక్కడ మన యొక్క పుణ్యం కోర్టు అది ఏదైతే స్కోర్ బాగుందో అప్పుడు మనకి ఏదంటే కర్మని ఇవ్వాలి అనేది దేవుడు నిర్ధారిస్తాడు. సో ఈ సత్కర్మ ఆచరణ అనేది మీరు ఏ రూపంలో ఆచరించినా దానికి అక్కడ కౌంట్ అవుతుంది. ఇక్కడ మీకు మనం సాక్ష్యాన్ని మోసంగా తీసుకుని వచ్చి మనం న్యాయమూర్తికి సమర్పించవచ్చు. రైట్. కానీ ఈ కర్మ సాక్షి అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు తప్పించుకోవాలి. ఖచ్చితంగా మీరు ఎన్ని పాపాలు చేశారు, ఎన్ని న్యాయాలు చేశారు, ఎన్ని కర్మలు ఆచరించారు అనే దానికి ఎప్పుడు కూడా ఒక చిట్టా పట్టా అనేది ఉంటుంది. అందుకని ఆ పట్టికి వేసుకుని వచ్చాడు ఆయన భూమి మీదకి. ఓకే. కర్మను అనుభవించేటప్పుడు వాళ్ళు ఉండాల్సిన స్థితి ఏంటి, అసలు ఆ స్థితిలో కర్మలు ఉన్నాయా లేవా, వాళ్ళు రక్షిస్తారా లేవా, ఇవన్నీ కాదు యాక్చువల్గా. అది నా కర్మ అని తెలుసుకొని ఏమేమి స్టెప్స్ని అది కదా. ఇప్పుడు కూడా పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చితం లేదు అనేది శాస్త్రం చెప్తుంది. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ నేను కానీ చెప్తాను. సో నేను 5వ క్లాసు 6వ క్లాసు చదువుతున్నప్పుడు మా ఇంటికి గుమ్మం దగ్గరకు ఒక ఆవు వచ్చింది. సో ఆవు వచ్చినప్పుడు సరే మా అమ్మగారు ఏదో పెట్టారు తింటుంది. కానీ నేను ఏంటంటే ఈ బాల్య చాపల్యం చేత ఉన్నట్టు నాకు ఎందుకు వచ్చిందో తెలియదు ఆలోచన. ఒక పిన్నిస్ తీసుకొచ్చి దాన్ని వెనకాల పొడిచాను నేను. అది తర్వాత అందుకనే మనకి జ్ఞానం అనేది. ఆ తర్వాత అయ్యో నేను ఒక ఆవుని చేశానే తెలిసి తెలియని వయసులో నాతో చాలాసార్లు అది వెంటాడింది. ఇంకా ఈ జ్ఞానం అన్వేషణ వెళ్ళినప్పుడు నేను పొడిచిన తాను అది గోవిందుడిది కదా అని. ఓకే. సో అంటే నేను ఎన్ని మెట్లు ఎక్కానంటే పెద్దానికి ఒక జ్ఞానం అనేది ఇంపార్టెంట్, తర్వాత పశ్చాత్తాపం అనేది. ఇప్పుడు మళ్ళీ నేను అదే తప్పు చేయగలనా?
అంటే చేయకూడనిది చేసి కూడా నేర్చుకుంటాం అంటారా మీరు? అంతే, ఒక్కోసారి చెప్పలేము, అందుకేగా. రైట్. అందుకే శ్రీకృష్ణుడు ఏమన్నాడు, నువ్వు ఫలితాన్ని వదిలేసే, కర్మనైతే నువ్వు ఆచరించాల్సిందే అన్నాడు ఆయన. అకర్ముడుగా ఉండొద్దని కూడా చెప్పాడు. అందుకని కంపల్సరీ ఏదో చేయాల్సిందే. ఈ కర్మలు చేయడం ఎందుకు, ఆ ఫలితాలు అనుభవించుడు ఎందుకు, ఏది చేయకుండా మంచి లేదు చెడు లేదు అనుకుంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనం ఒక పరీక్ష రాయాలి అనుకోండి, నేను పరీక్ష రాయకుండా పాస్ అవ్వాలని ఎలా అవుతుంది? ఓకే ఓకే. సో ఖచ్చితంగా పరీక్ష రాయాల్సిందే. సో ఫలితం అనేది నాకు వదిలేయమంటున్నాడు ఆ దేవుడు. రైట్. సో నువ్వు మీరు అకుంఠత తీర్చుతో పరీక్ష రాసి ఫలితాలు రాకపోతే అది దేవుడిది తప్పు. రైట్. అప్పుడు వాడికి పడుతుంది ఆ శిక్ష అనేది. వండర్ఫుల్ సార్. మంచి కర్మలు చెడు కర్మలు అంటే ఏంటి సార్? ఇప్పుడు ఎవరికైతే వాళ్ళ ఎదుగుదలకి ఇబ్బందిని, కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తామో, ఎవరు ఎదుగుదలని అయితే ఆఫ్ చేయడానికి మనం చేసే పనులు ఉంటాయో అవన్నీ చెడ్డ కర్మలు. ఎదుటి వ్యక్తులకి మంచి కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ ఆనందంగా ఉండటం కోసం ఏవైతే మనం పనులు చేస్తామో అవన్నీ కూడా మంచి కర్మలు. ఇప్పుడు మంచి కర్మలు కొంతకాలం అనుభవిస్తూ మళ్ళీ చెడు కర్మలు వస్తాయని ఇందాక చెప్పారు కదా. ఇప్పుడు మంచి చేసినా అనుభవిస్తున్నాం, చెడు చేసినా అనుభవిస్తున్నాం. ఇప్పుడు మరి మంచి చెడుని ఎట్లా విభజిస్తాం అని? అది ఇక్కడ మంచి అనేది ఎప్పుడైనా సరే చెడు కర్మలు చేసిన కొద్దీ అది ఎప్పటికీ కూడా అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. మంచి కర్మలు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ జన్మలోనే తీసుకుంటాం. మీరు లోగడ వచ్చేప్పటికి చాలా మటుకు 30% అయితే మంచి కర్మలు చేశారు, ఒక 20% అయితే చెడ్డ పనులు చేశారు. సో ఆ 20% వరకు వచ్చేప్పటికి ఏంటంటే ఇప్పుడు వీరు ఇంకో భాషలో చెప్పచ్చు, ఇంకో ఆయన ఇంకో భాషలో చెప్పండి. నేనేమంటానంటే ఈ 20% చేసిన పాపం ఏదైతే ఉందో నాకు బట్టదొల్ల వచ్చింది అనుకుంటున్నా, లేదంటే నాకు షుగర్ వచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే మిగతా 70% నేను మంచి సుఖాలు అనిపిస్తున్నా, కాలో తిరుగుతున్నాను, నాకు కావాల్సిన భోగాలు మంచి పిల్లలు ఉన్నారు, మంచి బెల్లం ఉంది. మరి ఈ 75% మంచి ఫలమే పొందాను. ఓకే. సో ఆ 20% పాపం చేశాను కాబట్టి నాకు ఈ బట్టదల వచ్చిందేమో, ఇప్పుడు ఈ 20% కూడా పుణ్యమే చేయాలని నా మనసు అనుకుంటుంది. అంటే ఇప్పుడు మంచి కర్మలు ఎక్కువ ఉన్నా కూడా చెడు కర్మలు అనుభవించాల్సిందే, కరిగిపోదా? ఒక్కటి గుర్తుంచుకోండి, నమస్కారం పెట్టిన పుణ్యము నమస్కారానిదే, తప్పు చేసిన పాపము తప్పుదే. నమస్కారం పెడితే తప్పు చేసినప్పుడు పుణ్యం రాకుండా పాపం బాగానే ఉంటాయి కదా స్వామి. బాగున్నారే, మామిడి విత్తనం నాటితే మామిడి చెట్టు, వేప విత్తనం నాటితే వేప చెట్టు, అంతేగా, దేని ఫలితము దానిదే. అంతే. 2 సార్లు నమస్కారం పెట్టినా అంతేనా? అరే బాగుంది స్వామి. నేను పేడ అతి దూరత లక్షణాలు మీరు 2 సార్లు పెడితే నేను ఆలోచించాలి సార్. 2 సార్లు నమస్కారం పెడితే 3వసారి పెట్టకపోయినా ఓకే కదా? అట్లా లేదు స్వామి. అది అపార్థానికి లోనవుతున్నటువంటి అపార్థానికి గురవుతున్న భక్తి మార్గము. నేను బయట మోసము చేస్తా, హుండీలో పైసలు వేస్తా అంటే మోసం చేసిన ఫలితం మోసంది, హుండీలో వేసిన పుణ్యం హుండీలోది. మరి హుండీలో వేసిన వాళ్ళు ఏది ఇబ్బందులు లేకుండా చాలా మంది ఉన్నారు, ఏది వేయకుండా వేసిన వాళ్ళు అనుభవిస్తున్నారు, ఏనోడు అనుభవిస్తున్నారు. ఒకటి చెప్తాను, మనము ఉన్నమే 100 ఏళ్ల చిన్న కాలములో, ఓకే, మనం వాళ్ళని చూసిందే 5 ఏళ్ల చిన్న కాలము. ఓకే, దానిలో ఏమి రాలేదంటే రాలేదనుకుంటే ఎట్లా? ఇది అస్సలు పాయింట్. ఒకటి స్వామి, అది ఫోటోలో సెల్ఫీలకు పెట్టిన స్మైల్లు నిజమైన సంతోషాలు కావండి. బయట కనిపించే ఈ మజాకులు అన్ని కూడా నిజం కాదు. వెనుక ఉన్న లోయ నిజము, వెనుక ఉన్న అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం నిజము. అది మనకు తెలియదు, మనకు తెలియక అనుభవించలేదు అనుకుంటున్నాం. బయట కనబడేదే కనబడుతుంది అనుకుంటున్నాం. ఒకటి స్వామి, మీరు ఇంతకుముందు అడిగారు ఏమని, ఎట్లా చెడు కర్మ మంచి కర్మ అంటే, ఒకటండి, నీలో అమ్మతనము ఉంటే ఏ కర్మతనము నిన్ను అంటదు. ఓకే, అంటే ఏంటి? ఎందుకంటే అమ్మతనము అంటే ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒక తల్లి ఉంది స్వామి, ఒక పిల్లోడు నల్లగా పుట్టినాడు, ఒక పిల్లోడు తెల్లగా పుట్టినాడు, ఇద్దరికి వేరువేరుగా పాలు, అంటే వీడికి తక్కువ వాడికి ఎక్కువ పాలు ఇస్తుందా? ఏం లేదు, చనుపాలు ఇద్దరికి సమానంగా కదా. ఆ యాక్సెప్టెన్స్ ఉండగలిగితే కర్మ అంటదు స్వామి. ఇంతకుముందు రామాచార్య గారు చెప్పారు, ప్రకృతి ఎదుగుదలకు కానీ సమాజం యొక్క ఎదుగుదలకు కానీ వాటి వైపుకు చేసే ఇప్పటి కర్మలు మరుజన్మకి ఉత్తమ ఫలితాలై నిన్ను మంచి మార్గాలు నడిపిస్తాయి. అందుకే ఎప్పుడైనా మంచి చేయడమే ఫైనల్ స్వామి. ఒకటి, గడ్డలు కట్టిన ఒక మంచు ముక్కల పాత్రలో సలసల కాగుతున్నటువంటి ఒక ఇనుప ముక్కను వేస్తే ఏమవుతుంది? మంచు గడ్డలన్నీ కరిగిపోయి స్రవంతిగా పారుతాయి కదా. మంచి కర్మల యొక్క ప్రభావం కూడా సలసల కాగుతున్న ఇనుప ముక్క మాదిరి. ఎన్ని గడ్డలు కట్టబడ్డ కర్మలైనా సత్కర్మల ఆచరణ వల్ల మనము కొంతలో కొంత బెనిఫిట్ పొందొచ్చు. ఇది మనం తెలుసుకోవాలి స్వామి. అందుకే స్మార్ట్గా నేను
పక్కవాడి తొడకు వెళ్ళాను, భగవంతుడి కాళ్ళకు నమస్కారం చేసిన అంటే దాని పుణ్యం, దాన్ని కుడి చేయి ఎడమ చెయ్యి ఎడమ చేయితో గిల్లి తొడవ చేయితో కుడి చేయితో ఇస్తున్నా. ఈ జిమ్ముక్కులు లాజిక్కులు పనిచేయవు, అంతే అంటారా? దేని ఫలితం దాందే. ఒకటి మరి చెడు కర్మ గతంలో చేసినామండి. నేను ఈరోజు పొద్దున్న లేచానండి, ఎందుకో పొద్దున్న నుంచి వాష్రూమ్కి తిరుగుతూనే ఉన్నాను, పొద్దున్న లేచినప్పుడు నేను ఎవరికి పాపం చేయలేదండి, ఏ చీమను కూడా తొక్కలేదు, ఈ వాష్రూమ్కి వెళ్ళే మోషన్ వ్యాధి ఎందుకు అంటే నిన్న రాత్రి మసాలా దట్టించి తిన్నావు కాబట్టి. అచ్చా, నిన్నటి కర్మ ఇవాళ కంటిన్యూ అయింది. ఈ జన్మలో పుట్టి నేను మంచోనండి, ఎవరికి తప్పు చేయలేదండి, నాకు ఎందుకు ఈ కర్మ అంటే నిన్న మసాలా తింటే నేడు జరిగేది అదే. అది ఇవాళ పొద్దున్న నుండి బాగానే ఉన్నాను కదా, ఏం తినలేదు కదా అసలు. కరెక్ట్, అవ్వా ఏం పాయింట్ చెప్పారు సార్. అందుకే ఇప్పుడు దానికి ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి అప్పుడు ఆ టైంలో? ఈ రోజు ఔషధం వేసుకుంటే అయిపోయా, అంతే కదా. నిన్న మసాలా తింటే మోషన్ అయితే ఈ రోజు అరటిపండు తిని ఆగిపోతుంది. చెడు కర్మ చేస్తే నేడు చెడు ప్రభావం వస్తే నేడు మంచి కర్మ చేసి మంచిని పెంచుకుంటూ ఉండి ఈ చెడును కూడా క్షయము చేసుకోవాలి. ఎట్లా అంటే అవును గతంలో చేసి ఉండొచ్చు, యాక్సెప్టెన్స్. ఈ యాక్సెప్టెన్స్ వల్ల కర్మలు ప్రభావం తగ్గించుకుంటాయండి. వాహ్, ఇది అల్టిమేట్. ఇప్పుడు మరి ఒక వ్యక్తిలోని మంచి కర్మలైనా చెడు కర్మలైనా వేరే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అంటారా? అది మనం చేసే విధానం బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఒక చక్కగా ఉన్న భార్యాభర్తలు ఉన్నారు, ఆ భార్య మీద లేనిపోయిన అనుమానం మాటలు ఆ భర్త ఎవరైతే ఉన్నాడో ఆ ఫ్రెండ్ని కల్పించి చెప్పాడు అనుకోండి, అక్కడ వాళ్ళ సంసారాన్ని కూల్చడంలో నేనైతే సహాయపడినట్టే కదా, ఆ వ్యక్తి అయితే సహాయపడినట్టే కదా. అంటే ఇప్పుడు సార్ ఆ చెప్పేవాడి కర్మలో ఇతను ఇన్వాల్వ్ అవుతున్నాడా, ఈ భర్తలో ఉన్న కర్మ వేరే వాళ్ళ ద్వారా అనుభవిస్తున్నాడా? ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? రైట్, అక్కడ అదే కదా, అక్కడ నేనుగా భర్త జ్ఞానవంతుడైతే అందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఉంటాడు, అక్కడ నా కల్పని వదిలేయగలుగుతాడు. జ్ఞానం ఉంటే అసలు ఇవన్నీ లేవే కదా. అందుకే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఇవాళ మనం ఇంత ఈ ధ్యానం ఏదైతే జ్ఞాన సభ అనేది ఎందుకు పెట్టాం, ఆ జ్ఞానం వాళ్ళకి కలిగించడానికి కదా. అక్కడ ఇప్పుడు పుష్పం నుంచి ఫలం వెళ్తుంది, మొదట అది పుష్పం స్థాయిలోనే ఉందిగా, అది పండు ఎప్పుడైంది? సో అది పుష్పం దగ్గరే ఉంటే పండు రాదు. సో మరి గొంగలి పురుగు అసహ్యంగా ఉంటుంది, తర్వాత అందమైన సీతాకోక చిలుక అవుతుంది. సో ఆ మనిషి అనేది ఆ తత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, అంతే తప్ప ఈ వ్యామోహాలు పెంచుకుంటూ వెళ్తే సుఖం రాదు. రైట్. అంటే ఇప్పుడు మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా వేరే వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది కంపల్సరీ. అది మనం మంచి కర్మలు ఉన్న ఒక సత్కర్మలు చేసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, వారి ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే మన సజ్జన సాంగత్యం అనేది. చెడ్డవాడు ఉన్నాడు, ఆయన ప్రభావం కొన్ని వేల మంది కోట్ల మీద మంది పడింది కదా. పత్రిజీ గారు గొప్ప గురువు ఉన్నారు, ఈయన ప్రభావం కొన్ని కోట్ల మీద మంది మీద పడింది కదా. ఇప్పుడు మహానుభావులను తీసుకున్నారు సార్, ఇప్పుడు సాధారణమైన మానవులు తీసుకుందాం, మనం సత్కర్మలు చేసినాము, రెండు ఉండొచ్చు మన దగ్గర. ఇప్పుడు మన ఇంపాక్ట్ ఎదుటి వాళ్ళ మీద ఉంటుందా? ఇప్పుడు కుటుంబం గురించి చెప్పారు సార్. ఇప్పుడు వేరే దగ్గర మనం ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, అన్ని కర్మలు మనలో ఉండి ఉంటాయి, అంటే మనలోని మంచి చెడు ప్రభావం ఎదుటి వాళ్ళ మీద ఉంటుందా? మన కర్మ వేరే వాళ్ళ కర్మను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంటే కనుక, ఇప్పుడు ఇదే కర్మ ఒకటి సాధారణంగా నాకు అర్థమైనంత వరకు, అంటే నేను ఇప్పుడు కొన్ని వందల జాతకాలు వేల జాతకాలు చూశాను కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే మనం మీరైతే సైన్స్లో అయితే వీళ్ళు జెనెటిక్స్ అంటాం, సరే ఆయన డిఎన్ఏ అన్నారు. సో ఇక్కడ నేనేదైతే కర్మ చేసి పాపం వచ్చానో నాకు వచ్చే భార్య పిల్లలు కూడా అలాంటి వాళ్ళే కలుపుతాను జనరల్గా. ఓకే, ఆ కర్మను ప్రక్షాళన చేసుకోవడం కోసమే కుటుంబ వ్యవస్థ వచ్చేది. మా భార్య భర్త, అది ఇప్పుడు నేను ఎవరి ద్వారా అనుభవించాలి? ఇప్పుడు నేను కింద జన్మలో భార్యకి దోహం చేశాను, మళ్ళీ భార్య రూపంలోనే నాకు వచ్చి అనుభవిస్తాను అనేది శాస్త్రం. కిందటి జన్మలో మనం ఏ తప్పు చేసామంటే కళ్ళతో చేస్తే గుడ్డితనం వస్తుంది, చేతితో చేస్తే అవిడితనం వస్తుంది. అలా అంటే మనం దేంతో పాపాలు చేసామో దాంతోనే అనుభవిస్తాం అనేది మామూలుగా కర్మశాస్త్రం శాస్త్రం చెప్తుంది, ఖచ్చితంగా చెప్తాను. చాలా చక్కటి పాయింట్ చెప్పారు స్వామి. ఎందుకంటే స్వామి, నువ్వు చేసిన కర్మ అది పూర్తిగా నువ్వు రమించే వరకు నీ వెంట తిరుగుతున్నట్టు ఈ సౌఖ్యం అండి. నేను ఒక మాట చెప్తాను వినండి. మీరు అడిగారు నా కర్మ ఎదుటి వాళ్ళని కర్మను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా అంటే తప్పకుండా చేస్తే స్వామి. వెనుకటి కర్మ వాసనలు నేటి నీ ఆలోచనకి ఆపరేటింగ్ సిస్టంగా మారి నిన్ను ఆ రకంగా ఆలోచింపజేసి ఆ కర్మను క్యారీ చేస్తుంది. ఒకసారి మహాత్మా గాంధీని, మహాత్ముడు కాబట్టి విలువ అంటే మంచి విలువ చేసి బ్రిటిష్ వాళ్ళు ఇతడికి ఒక సపరేట్ అధికారిని నియమించి వంటవాడిని నియమించారు స్వామి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నీ కర్మ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎదుటి వాళ్ళని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. గాంధీ గారు జైల్లో ఉన్నారు, బ్రిటిష్ వారు మర్యాదకి సపరేట్ జైలర్ని పెట్టారు, సపరేట్ వంటవాడిని పెట్టారు, బాగుంది, రోజు వ్యవస్థ నడుస్తుంది, తను అధ్యయనం తనున్నారు గాంధీ గారు. ఒకరోజు పూర్వము నియమించబడ్డటువంటి ఆ అధికారి లీవ్ మీద ఉండేసరికి వేరే అధికారి రీప్లేస్ అయ్యేసరికి ఆ పాత వంటవాడు కూడా రాకపోయేసరికి
ఈ జైల్లోనే ఉన్నటువంటి ఆ ఖైదీ వంటతో వంట చేయించి గాంధీ గారికి పెట్టారు. సరే అక్కడికి అయిపోయింది. ఉదయం లేచినప్పటి నుంచి మహాత్మా గాంధీ గారు గుంజీలు తీయడం మొదలుపెట్టినాడు స్వామి. ఎంత గుంజీళ్ళు అంటే అధికారులు వచ్చారు, ఆఫీసర్లు వచ్చారు, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారులు వచ్చి బతిమిలాడినా ఆపలేదు. కాళ్ళు అంటే ప్రాధేయపడితే ఎందుకు చేస్తున్నారు స్వామి అంటే, రాత్రి నా తల్లిని చంపినట్టు నాకు కల వచ్చింది, అది కలలో వచ్చిన తప్పు కాబట్టి గుంజీలు తీస్తున్నా అని చెప్పి గాంధీ గారు చెప్పారు. నిన్న రాత్రి ఎందుకు అయ్యిందని చెప్పి జనరల్ బ్రిటిష్ అధికారికి అనుకుంటే వంటవాడు మారాడు. ఆ వంటవాడు ఎవరు? జైల్లోనే ఉన్నటువంటి ఒక ఖైదీ. ఆ ఖైదీ తల్లిని చంపి జైలుకి వచ్చినాడు, వాడు వంట చేస్తే తల్లిని చంపిన కల పడింది. అంటే వాడి కర్మ ఇందులో పాస్ అయింది. ఇది నేను పుట్టించింది కాదు, మీరు మనం చదివిన కథ, నేను చదివిందే. అంటే నువ్వు ఏ ఏ భావనలను కలిగి ఉన్నావో అవి నీ కర్మ ప్రభావాలు. నువ్వు ఏ ఏ భావనలు కలిగి ఉన్నావో ఈ భావనలే ఎదుటి వాళ్లకు ఎఫెక్ట్ అవుతాయి. నీ చేతల ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. నేను సెంటు కొట్టుకుంటే మీకు సెంటు వాసన రాదా? సార్ మరి ఇప్పుడు ఈ నెగటివ్ చెడు కర్మ అంత ప్రభావవంతంగా చూపించినప్పుడు మరి గాంధీ గారే అక్కడ ఉన్నప్పుడు ఆయన పాజిటివ్ కర్మ ఇన్ఫ్లుయెన్స్ మిగతా వాళ్ళ మీద ఎందుకు పడలేదంటారు? పడింది కదా, మనం ఎగ్జాంపుల్ చెప్పుకోలేదు కాబట్టి తెలుగు అది రాయలేదు కాదు స్వామి. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఒక తండ్రికి మధుమేహం వ్యాధి ఉన్నదనుకోండి, జన్యువుల పరంగా పిల్లలకు వస్తుంది అంటారు కదా, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళకి రాకపోవచ్చు. అవును, ఒకరికి వస్తుంది ఒకరు. అక్కడ అతడి ఆత్మలో ఉన్న కర్మ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఈ జన్యువుల నుంచి వచ్చిన కర్మను అనుభవించలేకపోతుంది. ఆత్మశక్తి ఎక్కువ ఉండడమా? ప్రాణశక్తి ఎక్కువ ఉండడం. ప్రాణశక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఈ కర్మ బ్యాలెన్స్ లో ఉంటది. అంటే జెనెటికల్ డిసీజెస్ కూడా ఆత్మశక్తితో ప్రాణశక్తితో ఉన్నప్పుడు ఆ కర్మ నల్లిఫై అవుతుంది అంటున్నారు. అందుకే కదా శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, నువ్వు రమించనంత మట్టుకు కర్మ నీ ద్వారా అనుభవించబడదు. ఓకే, అల్టిమేట్. సార్, కర్మలకు మన చక్రాలకు సంబంధం ఏమైనా ఉంటుందా సార్? మన చక్రాలు ఏ స్థితిలో అయితే ఉంటుందో మన జీవితం ఆ స్థితిలో ఉంటుంది. మన చక్రాలను బట్టి మన జీవితం ఉంటుంది. ఓకే, ఈ చక్రాలు మూసుకుపోయి ఉన్నాయనుకోండి, మందంగా ఉన్నాయనుకోండి, పని చేయకుండాను, అంటే అది కర్మ వల్లనే జరుగుతుందా? ఆ విధంగానే మన జీవితం ఉంటుంది. ఓకే, ఆ కర్మని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ చక్ర సిస్టమ్ అనేది అలా ఏర్పడింది. ఓకే, ఎప్పుడైతే మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటామో ఆ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ చక్రాస్ అన్నీ కూడాను ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే కర్మ క్లియర్ అవుతుంది. ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు కర్మ క్లియర్ అయిపోతుంది. మన కర్మలకి చక్రాలకు సంబంధం ఉందా? దానికి ఏదైనా సరే క్రియ ప్రతిక్రియ. సో అవి ఏదైనా సరే ఏదైతే ఈ చక్ర శుద్ధి అవ్వాలన్నా, ఏదైనా సరే శుద్ధి అవ్వటం అనేది అవ్వలేకపోవటం అనేది కర్మ బట్టే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం మన పత్రిజీ గారి మాస్టర్ దగ్గరికి వద్దాం అనుకుంటాం. సో ఇంట్రెస్ట్గా ఖచ్చితంగా అది ఏదైతే ఎంతకాలం ఉందో అంతకాలం పూర్తి చేసే మంచి విద్యార్థులు ఉంటారు, శిష్యులు ఉంటారు. సో మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇదే అడగాలనుకున్నాం, మంచి పాయింట్ చెప్పారు. అదేగా వాడి కర్మ, వాడు తెలుసుకోవట్లా, వాడు మళ్ళీ చిత్తభ్రమకు లోన్ అవుతున్నాడు. సో ఎప్పుడైనా సరే ఒక కాలం అంటే పెద్దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో అది ఫలించడానికి, అంటే ఒక తల్లి బిడ్డ కావాలంటే కనీసం 9 నెలలు ఆగాలి. కానీ ఈ ప్రపంచంలో ఏమవుతుందంటే నేను కూర్చున్న 2వ రోజే నేను సమాజ స్థితిలోకి వెళ్ళిపోవాలి, 3వ నెలలోకి వచ్చేప్పుడు దైవ సాక్షాత్కారం అయిపోవాలి. కొంతమంది అలా అవుతూ ఉంటారు కదా సార్, కూర్చున్న అది కదా, అది నేనంటే అది ఓకే, అది కర్మ బట్టి అంటున్నా. ఇప్పుడు పూర్తిగా సత్కర్మలో ఉండేవాడికి అది 2-3 నెలలకు వస్తాయి. ఇప్పుడు మన దగ్గర రెమెడీ అంతే కదా, జాతకాలకు వచ్చారనుకోండి, ఒకడికి 1 నెలలోనే ఫలిస్తుంది ఆ రెమెడీ అనేది, ఇంకొకటి 9 నెలలు కష్టపడినా ఫలించదు. వండర్ఫుల్. మీరేమంటారు సార్? చక్రాలకు కర్మకు సంబంధం ఉంది స్వామి. ఎందుకంటే నేటి ఈ దేహ రచనకు, ఈ జన్మలో ఉన్న ఈ దేహ రచనకు, ఈ జన్మలో నేను అనుభవిస్తున్న జీవిత రచనకు కలము గత జన్మలో ఉన్నటువంటి కర్మలు. అక్కడ రచన జరిగింది, ఆ రచన బట్టి నీ దేహం పొందిక అయింది. నీ దేహం పొందికైంది కాబట్టి ఈ రకంగా ఉన్నావు. అందుకే స్వామి చెప్పారు, చక్రాలు అన్నా, నీ శ్వాస గతి అన్నా, నీ ఆలోచన అన్నా, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్. దాన్ని బట్టి ఈ జన్మలో దేహాన్ని, జన్మను, కుటుంబాన్ని, సమాజాన్ని పొంది అవి అనుభవిస్తున్నావు. ఒక మాట చెప్పాలి స్వామి, ఒక మాట చెప్పేస్తాను, అయిపోతుంది ఇంకా నా పని కూడా. ఇంతకుముందు అనుకున్నాము తప్పు చేసిన కర్మ తప్పే, మంచి చేసిన కర్మ మంచే కదా. ఇది తెలిసినప్పుడు మంచిని చేద్దాం, సత్సంగాలు చేద్దాం, సజ్జన సాంగత్యాలు చేద్దాము, చక్కటి స్వాధ్యాయనము చేద్దాము, ధ్యాన యోగములో ఉందాము. ఈ మంచి కర్మల ప్రభావం చేత ఓ చిన్న బురద చుక్క మీద ఒక పెద్ద గంధము చెక్క పెట్టినట్టు బురద చుక్క వాసన బురద చుక్కనే అయినప్పటికీ
గంధం చెక్క యొక్క వాసన దాన్ని ఎక్కువగా అనుభూతి చెందించనీయదు. బురద చుక్క యొక్క వాసన రానివ్వదు, దానికే స్వామి అది ఉంటది కానీ రానివ్వదు. ఈ మంచి యొక్క ఈ సుగంధం వల్ల మనము అనుభూతి చెందలేము. అందుకే ద ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నేర్చుకుందాము, యాక్సెప్ట్ చేసేద్దాము. మంచి కర్మలనే గంధం చెక్కను, చెడు కర్మలనే బురద చుక్క మీద పారేద్దాము, ఓ పని అయిపోతుంది. ఇది అద్భుతమైన సందేశం. పైగా గంధానికి ఉన్న ఇంకో విశిష్టత ఏంటంటే అది ఎంత అరిగిపోయినా చివరి నిమిషం దాకా అదొక సుగంధాన్నే వెదజల్లాలి. అలాగే మనిషి కూడా చనిపోయేంత వరకు కూడా గంధంలాగా సత్కర్మలే ఆచరించాలి. రైట్, మీ మెసేజ్ కూడా అదేనా సార్? అంతే, అదే మీ మెసేజ్ సార్. ఈ కర్మ అనే దానికి డెస్టినేషన్ చూడాలి, మెయిన్ ఎండ్. దీని ఎండ్ ఏంటి, ఎండ్ ఏ రిజల్ట్ ఉంటుంది, ఈ కర్మ యొక్క ఎండ్. ఆ ఎండ్ ద్వారా నేనేదో నేర్చుకుంటా, సహనాన్ని నేర్చుకుంటా. నేను సహనం నేర్చుకోవడానికి ఈ కర్మని నేను తెచ్చుకున్నా. నేను చివరగా వచ్చేది ఏంటో తెలుసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. ఆ సహనం నేర్చుకోవడానికి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయాలా, నన్ను దెప్పి పడుతూ ఉండాలి, ఇబ్బంది పెడుతూ ఉండాలి. ఆ సహనం నేర్చుకోవాలనేది ఇప్పుడు నాకు అర్థమైంది అనుకోండి, ఇక్కడ నేను ఆ సహనాన్ని కలిగి ఉంటాను. వండర్ఫుల్ సార్, అద్భుతమైన పాయింట్స్. కర్మ 360 degrees బోధించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి జ్ఞాన సభలో కర్మ 360 degrees మనం తెలుసుకోవడం జరిగింది. కర్మ అనేది ఉందా లేదా, ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు, ద్వంద్వంలో ఉన్నప్పుడు ఉంది, ఏకత్వంలో ఉన్నప్పుడు లేదు అని తెలుసుకున్నాం. మరి కర్మ ప్రభావం ఉంటుందా అంటే ఉంటుంది, వంశపారంపర్యంగా వస్తుందా? మరి గతంలో చాలామంది మన తాతలు ముత్తాతల్లో చాలా ఆస్తుపాస్తులు ఉన్నాయి, నా వరకు వచ్చే వరకు లేదు అనే దానికి కూడా సమాధానం తెలుసుకున్నాం మనం. సో కర్మ అనేది ఎన్ని డిగ్రీస్లో తెలుసుకోవచ్చు, అన్ని డిగ్రీస్లో తెలుసుకున్నాం మిత్రులారా. సో ఇవన్నీ అర్థం చేసుకుందాం ముందుగా. మరి కర్మ ఫలితాలు, కర్మ ప్రక్షాళన గురించి మరొక ఎపిసోడ్లో సేమ్ వక్తలతో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.